మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ పెయిన్తో బాధపడుతున్నారా? లేదు అని అంటే మీ బ్రెస్ట్లో ఏదన్నా స్వెల్లింగ్స్ ఉన్నాయా? దీన్ని ఇగ్నోర్ చేయకండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాహిద్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, రిషితా హాస్పిటల్. ఈరోజు మీకు ఒక 5 టిప్స్ ఇస్తాను హౌ టు ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మీరు మిర్రర్ ముందు నిల్చోవాల్సి వస్తుంది. సెకండ్, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ అంటే బ్రెస్ట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందా, లేదు అని అంటే ఇంక్రీజ్ అవుతుందా, లేదు అని అంటే దాని టెక్స్చర్ కానీ కాంటూర్ కానీ చేంజ్ అయిందా అనేది మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి యూజింగ్ యువర్ 3 fingers, దట్ ఈస్ ఇండెక్స్, మిడిల్ యాజ్ వెల్ యాజ్ రింగ్ ఫింగర్ టిప్స్ తోటి మీ బ్రెస్ట్ చుట్టూ యూ హ్యావ్ టు గో ఇన్ ఎ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యూ హ్యావ్ టు పాల్పేట్ ఇట్ సర్క్యులర్లీ. మీరు యాక్సిలా దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్రెస్ట్ లైన్ నుంచి యూ హ్యావ్ టు పాల్పేట్ టిల్ ద కాలర్ బోన్ ఇన్ అ సర్క్యులర్ ఫ్యాషన్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ జెంటిల్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు లై డౌన్ అండ్ సేమ్ ఇలానే పాల్పేట్ చేసుకుంటూ చూసుకోవాలి సో దట్ స్వెల్లింగ్ ఏదైనా డీప్ గా ఉన్నా కూడా మనం పాల్పేట్ చేయొచ్చు. నాలుగోది వచ్చేసి యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీ నిపుల్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్ కానివ్వండి, లేదు అని అంటే ఎనీ కైండ్ ఆఫ్ కలర్ డిశ్చార్జ్ లైక్ గ్రీన్ కానివ్వండి, యూ హ్యావ్ టు బీ కాషియస్ అబౌట్ ఇట్. ఫిఫ్త్ వచ్చేసి యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్ టు యువర్ ఆపోజిట్ బ్రెస్ట్. సో దీస్ ఆర్ ద 5 టిప్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రెస్ట్. ఇఫ్ యూ ఫీల్ ఎనీ స్వెల్లింగ్ కానివ్వండి, లేదంటే ఏదైనా డిశ్చార్జ్ కానివ్వండి వస్తుంది అని అనిపిస్తుంది అని అంటే మీకు డెఫినెట్లీ కన్సల్ట్ ఎ డాక్టర్. దర్ ఇస్ అన్ ప్రో టిప్, యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మ్యామోగ్రామ్ వెన్ యువర్ ఏజ్ ఈస్ మోర్ దాన్ 50 years. 50 years అబోవ్ ఉన్న ఆడవాళ్ళు డెఫినెట్లీ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేసుకోవాలి. దాంతో మనకి ఏదన్నా ఎర్లీ డిజీజ్ ఉన్నా కానీ వీ కెన్ డయాగ్నోస్ ఇట్.